తెలంగాణలో ఇంకా ఆంక్షలు ఉండవు, నిర్బంధాలు ఉండవు, ముళ్ళ కంచెలు ఉండవు, బారికేడ్లు ఉండవు అని చెప్పేసి వారు చెప్పారు. నిజంగా వారు చెప్పింది వాస్తవమే కావచ్చు. ప్రజాపాలన ప్రజారంజకంగా ఉంటుందని చెప్పేసి మేము అందరం కూడా భావించినాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు 7 నెలలు గడిచిన తర్వాత తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది పైశాచిక పాలన, ఇది ప్రతీకార పాలనగా కొనసాగుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చమని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత రోడ్డెక్కితే వాళ్ళను అరెస్ట్ చేస్తారు, వాళ్ళ ఫోన్లు గుంజుకుంటారు, వాళ్ళ ఫోన్లలో ఉన్నటువంటి ప్రైవేటు డేటా చెక్ చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళకి తిండి పెట్టరు, చివరకు పోలీస్ స్టేషన్లలో ఇస్తారు, తర్వాత ఈ స్టేడియంలలో కూడా ఇస్తారు. స్టేషన్ సరిపోవట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా రోడ్ ఎక్కితే నువ్వు ఏం చేస్తావు? ఇవాళ గోషామహల్ స్టేడియం చేసినావు, రేపు ఉప్పల్ స్టేడియం కూడా సరిపోదు, ఎల్బీ స్టేడియం కూడా సరిపోదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఇది ఒక తొలి వార్నింగ్గా తీసుకుంటే బాగుంటుంది. వాస్తవానికి మీరు వస్తే మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ వచ్చిన మార్పు ఏమున్నదండి నాకు అర్థం కాదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ పేపర్ ప్రకటనలు ఇచ్చారు, అందులో మేనిఫెస్టోలో పెట్టారు, కనీసం 200 పెంచలేరు గ్రూప్ 2లో. అదే అంటున్నాం మేము. కేవలము ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో వాటిని కంటిన్యూ చేయడం తప్ప వీరు ఇచ్చినవి ఏమీ కొత్తగా ఏం లేవండి. ఒక గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచిండు, తర్వాత డిఎస్సిలో ఒక 5,000 పోస్టులు పెంచిండు, అంతే తప్ప వాళ్ళు కొత్తగా చేసింది ఏంది? యువత ఏం కోరుకుంటున్నది? గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, డిఎస్సి మెగా డిఎస్సిగా మార్చాలి, 25,000 పోస్టులు వేయమంటున్నది, జియో 46ను రద్దు చేసి న్యాయం చేయమంటున్నది. దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏందని అడుగుతున్నా. అంటే ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా? అంటే హామీయే కదా, దీనికి ఏం ఖర్చు కాదు కదా అని ఉచితంగా ఇచ్చేస్తారు. ఇప్పుడు హామీ అమలు చేయమంటే మాత్రం మీరు ఆలోచిస్తారా? ఇది చాలా దుర్మార్గం. వీళ్ళని ఎన్నికల సామాగ్రిలాగా వాడుకునేదండి కాంగ్రెస్ పార్టీ యువతని. వాళ్ళ యొక్క సెంటిమెంట్ను వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన తర్వాత ఈరోజు పక్కన పెట్టింది. ఎన్నికల సందర్భంగా మనం ఎన్నికల వాహనాన్ని వాడుకుంటాం, ఎన్నికల మైకును వాడుకుంటాం, ఎన్నికల సామాగ్రి మొత్తం వాడుకుంటాం, ఎన్నికలు అయిపోగానే పక్కన పెడతాం కదా. సిమిలర్గా అట్లనే వీళ్ళని యువత యొక్క సెంటిమెంట్ వాడుకున్నారు. అదే ఎన్నికల్లో ఇంటింటికి బొమ్మని చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పిండ్రు, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిండ్రు. పాపం యువత వాళ్ళ తప్పేం లేదు. కోటి ఆశలతోని 1,000,000 మంది యువత ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నట్టేట ముంచింది. కాబట్టి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, సమస్య సులువుగా ఉన్నప్పుడు వాటిని పరిష్కారం చేయండి. 17 సార్లు ఢిల్లీకి పోయిండు, కనీసం 17 నిమిషాలు మాకు కేటాయించండి అంటున్నారు నిరుద్యోగులు. ఎందుకు ఇంత మొండికెళ్తున్నారంటే ఆయన మిస్గైడ్ చేస్తారా? ఇప్పుడు ఆయన సామాన్యమైనటువంటి నాయకుడు ఏం కాదు. ఎవరో మిస్గైడ్ చేస్తే మిస్గైడ్ అయ్యేంత అమాయకుడు ఏం కాదు. ఆయన కొట్లాడి వచ్చినటువంటి ఒక నాయకుడు, కొట్లాడి వచ్చినటువంటి నాయకుడు కష్టాలు తెలవాలి. కానీ ఏంటంటే ఇక నేను అనుకున్నది నేను సాధించిన, ఓడెక్కదానిక ఓడమల్లన్న, ఓడే దిగినాక బోడమల్లన్న, ఓడెక్కదానిక ఊరిచ్చిండ్రు, ఒడ్డెక్కినాక ఈరోజు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు. యువత దలుచుకుంటే ఏ మార్పునైనా తీసుకొస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు తెలంగాణ కావాలనుకున్నప్పుడు తెలంగాణ తీసుకొచ్చుకున్నటువంటిది యువతనే. కాబట్టి మీరు తెలంగాణ శక్తిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. తప్పకుండా ఈ యువతే రేపు మీకు యముడై తప్పకుండా మిమ్మల్ని దించేటువంటి మీ వెంటాడుతాడు, మిమ్మల్ని దించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా వెంటనే వీళ్ళ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను మరి పరిష్కరించాల్సిందిగా, డిమాండ్లను సాధించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. గ్రూప్ 2లో 783 పోస్టులు వేసారు, పెంచితే మళ్ళీ టీఆర్ఎస్కు మైలేజ్ వెళ్తుందన్న ఉద్దేశంతో పెంచుతలేరు అనుకోవచ్చా? అరే ఇది పార్టీల పంచాయతీ కాదండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క భవిష్యత్తు సంబంధించినటువంటిది. ఇంకా 4.5 సంవత్సరాలు మీరే కదా పరిపాలించేది. మీరు ఇంకేమైనా మంచి పనులు చేయండి, యువతను ఆకర్షించండి, మీ పార్టీని మళ్ళీ గెలిపించుకోండి. కానీ వాళ్ళ భవిష్యత్తు పోతే మళ్ళీ వాళ్ళకి తిరిగి రాదు. ప్రభుత్వాలు ఏముంటాయండి, ఇవాళ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకోటి వస్తుంది, కానీ వాళ్ళ భవిష్యత్తు తిరిగి రాదు. ఈ వాస్తవాన్ని వాళ్ళు గ్రహించాలి. మేము కూడా కొట్లాడేది ఏంటంటే మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజా గొంతుకగా మేము పనిచేయాలి. కేవలం ఈ యొక్క దాంతోనే మళ్ళీ అధికారంలోకి వచ్చేది, ఈ యొక్క దాంతోనే పోయేది లేదు. ఇంకా అనేక అంశాలు వస్తాయి. 4.5 సంవత్సరాల్లో అనేక రాజకీయ అంశాలు వస్తాయి, రాజకీయ ఎజెండా ఉంటుంది. దాన్ని అందుకొని మేము ఎన్నికల్లో మళ్ళీ గెలవచ్చు మేము అధికారంలో. కానీ అది విషయం కాదు. ఇక్కడ ఈరోజు 30 లక్షల మందికి సంబంధించినటువంటి ఒక భవిష్యత్తు సంబంధించినటువంటి ఒక అంశంగా మేము చూస్తున్నాము. ఎమ్మెల్సీ గెలిచారు అధికారం ఉన్నట్టు పార్టీ వాళ్ళు, ఇప్పుడు మాత్రం అంత దూరం అయిపోయారు, నిరుద్యోగులు దూరం. వాళ్ళు గెలిచి, కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్ర యువతను నిరుద్యోగులను ఓడించిండ్రు. కానీ మేము ఓడిపోయినా
మంచిదే, కానీ మేము మాత్రం ఈ యువతను గెలిపించడానికి మేము 100% ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగంగానే ఈ యొక్క నిరసనలో కానీ ఆందోళన కానీ వాళ్ళకు నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ఈరోజు 100 మంది గోషామాయిల్ స్టేడియంలో వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళకు భరోసా కల్పించడానికి నేను రావడం జరిగింది. అదేవిధంగా నాతో పోటీ చేసినటువంటి అశోక్ గారు కానీ లేకపోతే జడ్సన్ గారు కానీ మిగతా వాళ్ళు కూడా సరే వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు వీళ్ళకి నైతికంగా ఒక భరోసాను కల్పించేటువంటి ఒక మద్దతును అందించేటువంటి ప్రయత్నం చేస్తుంటే మరి గెలిచిన వాళ్ళు 7 వేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు వేలు 7 వేలు. ఈరోజు బల్మూరి వెంకట్ గారు గాంధీ హాస్పిటల్కి వస్తే 100 మందిని పోలీసులను సెక్యూరిటీగా పెట్టి సెక్యూరిటీ మధ్యలో తీసుకెళ్తారు. మీరు గాంధీ హాస్పిటల్ వెళ్తే మమ్మల్ని తీసుకెళ్లరా? అంటే వాళ్ళకున్న గొప్పతనం ఏంది, మాకున్న అదేంది తక్కువేంది నాకు అర్థం కావడం. మేము 136,000 ఓట్లు సంపాదించినటువంటి ఒక అభ్యర్థిని, నేను కూడా ఒక ప్రతినిధినే. వాళ్ళందరూ నిరుద్యోగ యువత ఎక్కువ మంది నాకు ఓట్లు వేసిండ్రు. వాళ్ళ ప్రతినిధిగా మేము పోతామంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకు ఈ పోలీసుల నిర్బంధం, ఈ పోలీసుల పహారా ఏంది? ఇది ప్రజాపాలన లేదా పోలీసుల పాలన? ఒకసారి స్పష్టం చేయాల్సిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. అదే ఎందుకు అట్లా అంటున్నా నేను. ఎందుకు అట్లా? అశోక్ గారు అంటే ఎందుకు భయం? మిగతా నాయకులు అంటే ఎందుకు భయం? ప్రతిపక్ష పార్టీలు అంటే ఎందుకు భయం? అరే మీకు చిత్తశుద్ధి ఉంటే బాహాటంగా మంత్రి గారు వచ్చి మీరు యువతను పిలుచుకొని ప్రజాభవన్ కదా, వీళ్ళందరినీ కూడా పిలుచుకొని మంచి వాళ్ళకు భోజనం వడ్డించి మీ సమస్య చెప్పండి, మీకు పరిష్కారం మేము చూపెడతాం, మేము అండగా ఉంటామని చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పరు? మీరు చెప్తారా చెప్పండి. వాళ్ళని పిలిచి వాళ్ళ డిమాండ్లు వినండి. లేకపోతే ఏదో రోజు మేమే పోతాం ప్రజాభవన్, మేమే మొత్తం అందరితో నింపుకొని మేమే అక్కడ వంట వార్పు చేస్తాం, మీకు బుద్ధి వచ్చే విధంగా చేస్తాం. మొన్న సెక్రటేరియట్ గోడకు నేను అంటేసిన ఏది రిప్రజెంటేషన్ గోడకు చెప్పుకున్నా ప్రభుత్వాన్ని చెప్పుకున్నా ఒక్కటే అనే సందేశం ఇచ్చినాము. ఇప్పుడు కనుక మీరు బుద్ధి మారకపోతే మేము ఏదో ఒక రోజు చూస్తాం. ఈ మధ్యలో మా కేటీఆర్ గారితో కూడా మాట్లాడతాము, మా హరీష్ రావు గారితో కూడా మా ఇంటర్నల్ పార్టీలు చర్చిస్తాము. మేమందరం 1000 మంది పోయి ఆ ప్రజాభవన్లో వచ్చి ఆనే వంట వరకు పెడతాం, మీడియాను కూడా తీసుకుపోతాం. అప్పుడైనా మీకు సిగ్గు వస్తుంది. ఇప్పుడైనా మారండి.